లెబనాన్ ఇజ్రాయెల్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. 10 రోజుల పాటు కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి. లెబనాన్ ఇజ్రాయెల్ ప్రతినిధులతో వాషింగ్టన్లో చర్చలు జరిగాయి. దీంతో సీజ్ ఫైర్ కు ఇరు దేశాల అధినేతలు అంగీకరించారు. కాగా తన ఖాతాలో 10వ విజయం కాబోతుందంటూ ట్రంప్ పోస్ట్ చేశారు. ఇరాన్ అమెరికా యుద్ధం చల్లారినా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు చల్లారటం లేదు. ఇరాన్ చమురుపై మరిన్ని ఆంక్షలు విధిస్తూ అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. టెహ్రాన్ పై ఆర్థిక ఒత్తిడిని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. యుఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ఈ ఆంక్షలను ప్రకటించారు. అలాగే ఇరాన్ రష్యా చమురు కొనుగోళ్లపై సడలించిన ఆంక్షలను మళ్లీ వెనక్కి తీసుకునేది లేదన్నారు. ఇరాన్ చమురు ఎగుమతులతో సంబంధాలు ఉన్న అనేక మంది వ్యక్తులు, చమురు సంస్థలు, నౌకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రెజరీ శాఖకు చెందిన అమెరికా విదేశీ ఆస్తుల నియంత్రణ కార్యాలయం ప్రకటించింది. ఇక ఇరాన్ ఆర్థిక లావాదేవీలకు చైనా బ్యాంకులు సహకరించినట్లు తెలిస్తే వాటిపై ఆంక్షలు విధించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బెసెంట్ హెచ్చరించారు. అమెరికా ఆంక్షలకు గురైన అదనపు ట్యాంకర్లు హర్ముజ్ జలసంధి నుంచి ప్రయాణించాయని షిప్పింగ్ డేటా చెబుతోంది. మరోవైపు అనేక నౌకలను అడ్డుకుని దారి మళ్లించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇరాన్ ఓడరేవుల నుంచి బయలుదేరుతున్న 10 నౌకలను అడ్డుకున్నట్లు అమెరికా సైన్యం తెలిపింది. ఏ నౌక కూడా తమ దిగ్బంధనాన్ని దాటలేకపోయిందని చెప్పింది. ఈ పరిణామాల మధ్య ఇరాన్ కీలక ప్రకటన జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అన్ని పెట్రోకెమికల్ ఎగుమతులు నిలిపివేస్తూ ఇరాన్ జాతీయ పెట్రోకెమికల్ కంపెనీ తెలిపింది. ప్రస్తుత పరిస్థితులు, శత్రు దాడుల వల్ల కలిగిన నష్టాల వల్ల దేశీయ పరిశ్రమలకు, కస్టమర్లకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పింది. ఈ వ్యూహాత్మక జలమార్గంలో పనిచేస్తున్న అమెరికా నావికా దళాలపై సైనిక ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. అమెరికా నౌకలను ముంచివేస్తామని ఇరాన్ హెచ్చరించింది. వాషింగ్టన్ ఈ కీలకమైన నౌకా రవాణా మార్గాన్ని నియంత్రించడం కొనసాగిస్తే హర్ముజ్ జలసంధిలో అమెరికా నౌకలపై దాడి చేస్తామని ఇరాన్ సుప్రీం లీడర్ మొస్తఫా ఖమేనీ సైనిక సలహాదారు మొహ్సెన్ రెజాయి హెచ్చరించారు. మరోవైపు రెండో విడత శాంతి చర్చలపై పాకిస్తాన్ సైన్యాధిపతి అసీం మునీర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఇరాన్లోని అధికారులతో చర్చలు జరిపింది. అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు కొనసాగుతాయని అసీం మునీర్ ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్ చర్చలు మళ్లీ ఇస్లామాబాద్ లో జరిగే అవకాశం ఉందన్నారు.